హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు గౌతమి శేఖర్ అఫీషియల్. ఏంటి అక్క ఈ టైంలో రెడీ అయ్యి ఎక్కడికి వెళ్తుంది అనుకుంటున్నారా? సో చాలామంది కామెంట్స్లో అడుగుతున్నారు కదా, అక్క నీ శ్రీమంతం వీడియో పెట్టు అని చెప్పి. సో ఇది అయితే నా శ్రీమంతం వీడియో. నా శ్రీమంతం ఎలా జరిగిందో ఈ వీడియో అయితే చూసేయండి. ముందుగా నేను ఇంకా క్లియర్గా చెప్తాను. ఈశ్వరాయ విద్మహే సత్యదేవాయ ధీమహి తన్న సర్వా ప్రచండ. పూలు పండ్లు పలహారాలు గంధాలు పూయరే, పన్నీరు జల్లరే, గంధాలు పూయరే, మంతాలు వడి నిండా పూలు పండ్లు పలహారాలు, పాదాలకు పచ్చని పసుపు పూయరే, రంగురంగుల గాజులు నిండ వేయరే, పాదాలకు ఎర్రని పారాణి పూయరే, రంగురంగుల గాజులు నిండ వేయరే, పుట్టింటి చీరలు అత్తింటి సారెలు. అదేంటక్క శ్రీమంతం అంటే ఇంట్లోనో లేదంటే ఫంక్షన్ హాల్లో చేసుకుంటారు కదా, టెంపుల్లో ఎందుకు చేసుకుంటున్నావు అనే డౌట్ మీ అందరికీ వచ్చింది కదా. వచ్చే ఉంటుంది పక్కా. నేను ఆ డౌట్ మీకు క్లారిఫై చేస్తాను. యాక్చువల్గా ఏంటి అంటే శ్రీమంతం చేసుకునే ఆనవాయితీ అనేది ఉంటుంది కొంతమందికి. అది ఉంటేనే శ్రీమంతం చేసుకుంటారు, లేదంటే శ్రీమంతం చేసుకోరు. బై బ్యాడ్ లక్ ఏంటి అంటే నాకు అమ్మ వాళ్ళ సైడ్ కూడా ఆనవాయితీ లేదు, అత్తయ్య వాళ్ళ సైడ్ కూడా ఆనవాయితీ లేదు. ఇంకా వాళ్ళు ఏం చెప్పారంటే శ్రీమంతం ఆనవాయితీ లేనప్పుడు చేసుకోకూడదు, మంచిది కదా చేసుకుంటే. సో ఇంకా చెయ్యొద్దు అని ఫిక్స్ అయిపోయారు. కాకపోతే ఏంటంటే నేను చాలా రీల్స్లో మెన్షన్ చేశాను, నేను సత్యసాయిబాబా డివోటీ, నేను చాలాసార్లు సర్వీసెస్కి అది వెళ్తూ ఉంటానని చెప్పాను. సో మందిర్లో ఉన్న అంకుల్ ఆంటీ వాళ్ళందరూ కలిసి ప్లాన్ చేసి నాకు శ్రీమంతం చేయాలి అనుకున్నారు. ఇలా చెప్పారు, శ్రీమంతం చేయాలి అనుకుంటున్నామమ్మా అని చెప్పేసి. ఇంకా నేను శేఖర్తో డిస్కస్ చేస్తే అత్తయ్య వాళ్ళకి అమ్మ వాళ్ళకి చెప్పాను, ఇలా మందిర్లో చేస్తా అంటున్నారు అంటే. వాళ్ళ అమ్మ వాళ్ళు అత్తయ్య వాళ్ళు అడిగారంట, ఇంకా తెలిసిన వాళ్ళు ఉంటారు కదా, లైక్ ఇలా మందిర్లో చేద్దాం అనుకుంటున్నారంట, చేసుకోవచ్చా మనకు ఆనవాయితీ లేనప్పుడు అని చెప్పి అడిగారంట. మందిర్లో చేస్తే ఏం పర్వాలేదు, అది మనం చేసిన లెక్క రాదు, వాళ్ళు చేసింది కదా, సో లెక్కలోకి రాదు, చేసుకోవచ్చు అన్నారంట. ఇంకా శేఖర్ ఇంకా చాలా హ్యాపీ ఫీల్ అయిపోయి, తప్పకుండా అయితే ఇంక మనం చేసుకుంటాము ఈ ఈవెంట్, మనం మిస్ అవ్వకూడదు అని శేఖర్కి ఉండిపోయింది అనమాట, శ్రీమంతం పక్కా చేయాలి అని. ఇంకా మేము మందిర్లో అంకుల్ వాళ్ళకి చెప్పేసాము, అంకుల్ చేసుకుంటాము అని చెప్పి. యాక్చువల్గా నెక్స్ట్ మంత్ చేసుకుందాం అనుకున్నాము. ఇంకా మళ్ళీ డ్యూ డేట్ దగ్గరలో ఉంటుంది కదా, ఎందుకు అంత దగ్గరలో ఉన్నప్పుడు ఈ మంతే చేసుకుందాం అని చెప్పేసి ఇంక ఈ మంత్ అయితే ప్లాన్ చేస్తామన్నమాట. సో ఇంకా మేమైతే 6:30కి ఎప్పుడు శ్రీమంతం కానీ ఏ ఈవెంట్ ఉన్నా కూడా ఒక హాఫ్ అన్ అవర్ ముందు భజన కంప్లీట్ అయిన తర్వాత ఏదైనా ఈవెంట్, ఆ తర్వాత హారతి అనమాట. సో ఇంకా మేమైతే 6:30కి భజన స్టార్ట్ అయింది. మేము 7 కల్లా మేము మందిరికి వెళ్ళాము. 7 o'clockకి నన్ను తీసుకువెళ్ళారు ఆంటీ వాళ్ళు, వచ్చి తీసుకువెళ్ళి చైర్లో కూర్చోబెట్టి కొన్ని సాంగ్స్ అయితే పాడారు. అంటే ఏమంటారు, శ్రీమంతం చేసినప్పుడు కొన్ని సాంగ్స్ ఉంటాయి కదా, అవి అయితే పాడారు. అండ్ ఆంటీ అయితే ప్రతిసారి చాలా బాగా పాడతారు శ్రీమంతం సాంగ్స్ అయితే. అండ్ అది కూడా నా నేమ్ సాంగ్లో యూజ్ చేసి లైక్ కస్టమైజ్ చేసి సాంగ్ పాడారు. నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ మన కోసం స్పెషల్గా పాడినప్పుడు ఎప్పుడు స్పెషల్గానే ఉంటుంది కదా. ఇంకా కూర్చోబెట్టి సాంగ్ అది పాడి అందరూ గంధం రాసి బొట్టు పెట్టి అక్షింతలు వేసి దీవించారనమాట. చాలా హ్యాపీగా అయింది ఈవెంట్ అయితే. శేఖర్ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు అసలు. అంటే శేఖర్కి ఇవన్నీ అలవాట్లేదు, ఈవెంట్ చెయ్యాలి అనే ఒక థాట్ ఉంది కానీ ఎలా అనేది తనకు కూడా తెలీదు. బట్ వాళ్ళందరూ చేసినప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు అనమాట. నేను యాక్చువల్గా అంత ఎక్కువ రెడీ అవ్వదు, నార్మల్గా రెడీ అయ్యి వెళ్ళొచ్చేద్దామో అని చెప్పి అనుకున్నాను. బట్ శేఖర్ ఏమన్నారు అంటే, ఎలాగో రెడీ అవుతున్నావు కదా, శ్రీమంతం కదా, బాగా రెడీ అయ్యి వెళ్దాము, అండ్ ఎలాగో రెడీ అవుతావు కాబట్టి కొన్ని పిక్స్ మనకి వస్తాయి కదా, మెటర్నిటీ షూట్ అది ఎలాగో చేసుకోలేదు, ఈ పిక్స్ కొంచెం మనకు ట్రెడిషనల్ మెటర్నిటీ షూట్లో వస్తాయి, సో ఇవి చేద్దాము అని చెప్పేసి అన్నారనమాట. సరే అని చెప్పి కొంచెం రెడీ అయ్యానమాట. రెడీ అయ్యి ఇంకా వెళ్ళాను, అందరు ఆశీర్వాదాలు ఇచ్చారనమాట. యాక్చువల్గా నాకు మందిర్లో చేసుకోవడం అంటే చాలా ఇష్టం, ఎందుకంటే అక్కడైతే మనకి అందరు బ్లెస్సింగ్స్ దొరుకుతాయి. ఇప్పుడు మనం ఎక్కడైనా బయట చేసుకున్నా, ఫంక్షన్ హాల్లో చేసుకున్నా, ఎక్కడైనా చేసుకున్నా కూడా అంత ఎక్కువ మంది జంటలు వచ్చి మనకి ఆశీర్వాదం ఇవ్వలేరు కదా. అంటే వచ్చినా కూడా ఎవరో కొంతమంది వస్తారు. బట్ మందిర్లో అయితే మెయిన్గా మనకి స్వామి బ్లెస్సింగ్స్ ఉంటాయి. స్వామి బ్లెస్సింగ్స్ ఉంటే ఏదైనా కూడా మంచి జరుగుతుందని నమ్మకం నాకు చిన్నప్పటి నుంచి ఉంది. సో నాకు ఏ ఈవెంట్ అయినా కూడా మీకు తెలిసిన బర్త్డే కూడా నేను మందిరికి వెళ్ళాను, ఒక వీడియో పెట్టే ఉంటాను.
అంటే నాకు ఏ ఈవెంట్ అయినా కూడా మందిరికి వెళ్ళాలి, స్వామి దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకోవాలి, ఇంకా అది మంచి జరుగుతుందని ఒక థాట్ అనమాట మా అందరికీ. నాకే కాదు, అక్కడ ఉన్న వాళ్ళందరికీ అదే థాట్. సో ఇంకా శ్రీమంతం కూడా లైక్ బేబీ బయటకు వచ్చే ముందు స్వామి బ్లెస్సింగ్స్ అండ్ అక్కడ ఉన్న తాతయ్య గారు అమ్మమ్మ గారు బ్లెస్సింగ్స్ ఎప్పుడు మాకు ఎప్పుడు ఉంటాయన్నమాట. ఇంకా ఈ ఈవెంట్లో కొంచెం స్పెషల్ అనమాట. ఇంకా మేమైతే మా రిలేటివ్స్ కూడా కొంతమంది పిలిచాము, అండ్ పిలిచిన వాళ్ళందరూ కూడా మందిరికి అని చెప్పగానే వచ్చారు. అందరూ బ్లెస్సింగ్స్ కూడా బాగా ఇచ్చారు. చాలా హ్యాపీ అనమాట. అండ్ ఆంటీ అయితే శ్రీమంతం అసలు ఎందుకు చేస్తారు ఏంటి అని చెప్పేసి లైక్ విడమర్చి చెప్తున్నారు అనమాట. ఎందుకంటే మనకు తెలీదు శ్రీమంతం అంటే అది మనకు ఒక ఈవెంట్ అయిపోయింది ఇప్పుడు అందరికీ. జస్ట్ ఏదో శ్రీమంతం అంటే రెడీ అవ్వడం, కూర్చోవడం, కొన్ని ఫొటోస్ వీడియోస్ అంతే అంతే అనుకుంటాము. బట్ శ్రీమంతంకి చాలా మీనింగ్ ఉందని నాకు ఆంటీ చెప్పాక తెలిసింది. నేను ఎంత హ్యాపీగా ఫీల్ అయినా నా మాటలో తెలుస్తుంది. ఒకసారి నేను వీడియోలో మాట్లాడింది ఒకసారి మీరు వినండి. అయినా అందరికి యాక్చువల్గా శ్రీమంతం అనేది మాకు అత్తయ్య వాళ్ళ సైడ్ లేదు అండ్ అమ్మ వాళ్ళ సైడ్ కూడా లేదు. సో ఈవెంట్ ఒకటి ఉండదని అనుకున్నాము. బట్ నాకు తెలుసు కదా ఇక్కడ మందిలో చేస్తారు అని. సో నాకు అది ఎప్పుడో మైండ్లో ఉండిపోయింది, నాకు ఎక్కడ చేసా చేయకపోయినా మందిలో అయితే చేసుకుంటాను, ఐ బి హ్యాపీ అని చెప్పేసి. అంటే ఒక గర్ల్ లైఫ్లో ఇవన్నీ ఒక పార్ట్ అనమాట. ఇవన్నీ జరిగితేనే లైక్ దే విల్ బి మెమొరబుల్ అనమాట. అందుకని జరుగుతుందనే నా థాట్ నాకు ఉంది. సో ఇంత బాగా జరుగుతుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. అందరికీ జరిగినట్టే జరుగుతుంది అనుకున్నాను. బట్ ఆదిరెడ్డి అంకుల్ కానీ దుబారావాల అంకుల్ ఆంటీ వీళ్ళందరూ చాలా బాగా సెలబ్రేట్ చేశారు. థ్యాంక్ యూ ఫర్ దట్. సడన్గా మాటలు రావట్లేదు. చూసారు కదా నేను ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యాను. నేనే కాదు మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ హ్యాపీగా ఫీల్ అయ్యారు. శేఖర్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. యాక్చువల్గా శేఖర్ని మాట్లాడమని మైక్ కూడా ఇచ్చారు, బట్ శేఖర్ సిగ్గెక్కువ కదా, అసలు మాట్లాడరు ఎప్పుడు. సో అందుకే శేఖర్ అయితే మాట్లాడలేదు. గ్రీన్ అంటే ఏంటి? సంతోషం. ఆ సంతోషం ఎప్పుడు కూడా బాబా దయ వల్ల తనకి ఎప్పుడు నిండు గ్రీన్లో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది. ఇంకా అందరూ వచ్చి వాళ్ళ బ్లెస్సింగ్స్ నాకు ఇచ్చిన తర్వాత లాస్ట్లో అయితే ఇంకా హారతి అయితే ఇచ్చారు. జయలక్ష్మి హారతి అందమావి నా తల్లి ప్రియమై, జగమేలే తల్లికి జాజి పూల హారతి, సిరిలిచ్చే తల్లికి సంపెంగల హారతి. పశుపతి ఇల్లాలయ్యల చేవే తల్లి, పశుపతి ఇల్లాలయ్యల చేవే తల్లి, కరుణా నిలయాన్నే దుర్గాంబ తల్లి, కరుణా నిలయాన్నే దుర్గాంబ తల్లి. ఇంకా చీర, పళ్ళు, స్వీట్స్ అండ్ చలవ కోసం చలివిడి ఇవన్నీ పెట్టేసి లాస్ట్ హారతి ఇచ్చేసి అయితే నన్ను కుర్చీలోంచి లేపి పక్కన కూర్చోబెట్టారు. కానీ అంటే ఇంత చక్కగా జరగడం మొదటిసారి. ఎందుకంటే ఈ గౌతమి చాలా ఈ మందిరానికి బాలవికాస పిల్లల దగ్గర నుంచి, బాలవికాస గురువు దగ్గర నుంచి, అలాగే కల్చర్ ప్రోగ్రామ్ ఏంటి, అలాగే మెంటల్ హాస్పిటల్ అన్ని కార్యక్రమాలని పాల్గొనడం వల్ల స్వామి అనుగ్రహంతో ఈ రోజు ఇంత వైభవంగా జరిగింది. ఇంతవరకు నేను ఇప్పుడు చూసిన దగ్గర నుంచి చూస్తే ఇంతమంది ఎక్కువ మంది రాలేదు ఇప్పుడు కూడా శ్రీమంతాలు. కానీ ఆవిడ అదృష్టం ఏంటంటే స్వామికి నమ్ముకుంది కాబట్టి ఆ రకంగా ఇంతమంది వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని ఆ అమ్మాయికి బ్లెస్సింగ్ ఇవ్వడం చాలా అతిగా ఉంటుంది, తక్కువ. అలాంటిది ఈ రోజు ఇంతమంది రావడం అంటే నాకు కూడా సంతోషం అనిపిస్తుంది, మీ అందరూ కూడా సంతోషం అనిపిస్తుంది. ఎందుకంటే ఇలాంటి కార్యక్రమం, అలాంటిది ఇలాంటి ఇన్సిడెంట్ కూడా జరగడం ఆ అమ్మాయికి చాలా అదృష్టంగా వస్తుంది. ఎందుకంటే ఎవరికి దొరకదు. మనం హ్యాండిక్యాప్ అనేసి అనకూడదు మనం ఎప్పుడు కూడా. ఈ బాబు దురదృష్టవశాత్తు ఈ నాన్నగారు షెల్టర్ మామూలుగా చేస్తున్నారు. ఇవి లైన్ ఉంటుంది కదా, లోడు మన కరెంట్ లైన్, ఆ లైన్ వచ్చేటప్పుడు ఆయనకి సాయం చేద్దామని డిగ్రీ చదువుకున్న బీకామ్ అన్ని పాస్ అయిపోయాడు, ఒకటే ఉండిపోయింది సబ్జెక్ట్. తండ్రికి సాయం చేయాలని ఆయన వెళ్ళాడు. ఎంత లాగిస్తుంది అనమాట, కరెంట్ లాగిస్తుంది పడిపోయాడు. ఇప్పుడు ఏంటంటే వాళ్ళు ఒకనప్పుడు బాగా బతుకున్నారు వాళ్ళు చెప్పాలంటే. కొడుకు గురించి అన్ని వదిలిసుకున్నారు, అన్ని పోయి ఇప్పుడు ఏం ఆధారం లేదు వాళ్ళకి. లాస్ట్ ని నేనేంటి వెంకటలక్ష్మి బాగా సర్వీస్ చేస్తుంటది కదా, అమ్మ నీ తరపు నుంచి ఎవరన్నా పెట్టమ్మా బాగుంటుంది నీ తరపు నుంచి అంటే అప్పుడు చెప్పుకొచ్చింది. అయితే నేను ఆదిరెడ్డి గారిని చూద్దామని అనుకుంటా, ఆయనకి అవకాశం దొరకలేదు. నేను ఇల్లు చూస్తే నేను చాలా ఆశ్చర్యపోయాను. వాళ్ళ నాన్నగారు ఈయన పేరు పండలరావు గారు, బాబు పేరు సతీష్, వాళ్ళ అమ్మగారి పేరు చిన్నమ్మనండి. ఎంత బాధపడుతున్నారంటే వీళ్ళ అమ్మగారు అయితే హాస్పిటల్లో పనిచేస్తూ
ఆ 8,000తోటే ఈ కార్యక్రమం జరిపిస్తున్నారు. ఎవరు ఉంటే ఎవరన్నా సాయం చేస్తే చేస్తున్నారు, లేకపోతే లేదు. కానీ మాకు స్వామి ఏం చెప్పారంటే ఇలాంటి వాళ్ళకే మనం చూడాలనేసి స్వామి ఎన్నో కొటేషన్లోనే చెప్పారు. ఆ సందర్భంగా ఈ రకంగా మాకు దొరకడం కూడా అదృష్టంగా భావిస్తున్నాం. ఈ రోజు ఈ దంపతులకు కూడా దొరకడం కూడా నేను ఆ అదృష్టంగా భావిస్తున్నాను, వాళ్ళు కూడా అదృష్టంగా భావిస్తున్నారని అనుకుంటున్నాను. ఎందుకంటే ఇలాంటి కార్యక్రమం అయితే ఇలా చెప్పిన వెంటనే అమ్మ నాగేశ్వరమ్మ ఇలా జరిగిందంటే ఒక 1,000 రూపాయలు ఇచ్చారు. చెప్పకూడదు నేను మీకు అలాగా. ఎందుకంటే ఇలాంటి దానికే సహాయం చేస్తే మనకి స్వామి ఆశీస్సులు మనకి ఉంటాయని ఉద్దేశంతో చెప్తున్నాను. అలాగే అమ్మార్ రెడ్డి గారు ఆయన నిజంగా చెప్పాలని ఈ మాట చెప్తుంటే ఆయన ఒక 500 రూపాయలు ఇచ్చారు. ఆయనకి చెప్పారు, ఎందుకంటే అన్ని కార్యక్రమాలు చేయాలంటే నేను కష్టపడి మీరు చేయండి అని సార్. మీకు ఏమైనా సహకారాలు ఉంటే మీరు ఇస్తే బాగుంటుందని, ఇలాంటి వాళ్ళకి ఇస్తే బాగుంటుందని ఉద్దేశంతో. ఇంకా ఈవెంట్ మొత్తం అయిపోయిన తర్వాత లాస్ట్లో శేఖర్తో నాతో కలిసి హారతి అయితే ఇప్పించారు స్వామికి. ఇంకా ఈవెంట్ అయ్యేసరికి లేట్ అయిపోతుందని చెప్పి టిఫిన్స్ కూడా అరేంజ్ చేశాము. సో మేమైతే చాలా హ్యాపీగా ఉన్నాము. యాక్చువల్గా రాజ్యలక్ష్మి ఆంటీ అని అయితే ఒక ఆంటీ ఉన్నారు. నా శ్రీమంతం చేయాలని ఆంటీ కూడా మెయిన్గా కోరుకున్నారు. బట్ కొన్ని రీజన్స్ వల్ల ఆంటీ అటెండ్ కాలేకపోయారు. కానీ ఎక్కడున్న ఆంటీ బ్లెస్సింగ్స్ మాకు ఉంటాయని నాకు తెలుసు ఎప్పటికీ. అండ్ నా శ్రీమంతం ఎలా జరిగిందో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. బాయ్.